5 సంవత్సరాలు అయిన సందర్భంగా వజ్రోత్సవం జరుగుతుంది. వజ్రోత్సవంలో ఫస్ట్ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ సినిమా ఏంటంటే మన దేశం సినిమా. అందులోని బ్రిటిష్ ఎస్ఐగా చేశారు ఆయన నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా ఈ 75 సంవత్సరాలు సూపర్గా ఆయన తిరిగిలేని నటుడు, పెద్ద నటుడిగా ఎదిగి ఆయన అడుగుజాడలోనే అందరూ నడాలని ఇప్పుడు మన ఏపీ ఫిలిం ఛాంబర్ తరపుని నేను ఏపీ ఫిలిం ఛాంబర్ ఈసీ నెంబర్ అండి, జిల్లా కోఆర్డినేటర్ కూడాను, దాని తరపు నుంచి మాట్లాడతాను. మన కార్యక్రమం పిఠాపురం నుంచి స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటండి? కాకినాడలో చేద్దాం అనుకున్నాండి. కాకినాడ నుంచి పిఠాపురం చేయడం ఏంటంటే పాతగా దాని తోడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదైనా డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు కదా, ఇక్కడి నుంచే మొదలెడదామని చేసామండి. ఈ పాతగా అంటే మంచి పుణ్యక్షేత్రం, దీని గురించి భక్తులకి అందరికీ తెలియాలి. నందమూరి తారక రామారావు గారి గురించి అందరికీ తెలుసు అనుకోండి. అయినా కానీ ఇక్కడ చేయడం మాకు శుభసూచంగా ఉండబట్టి ఇక్కడి నుంచే చేస్తామండి. దత్తుడి పుట్టిన నేల అండి, దత్తాత్రేయుడు పుట్టిన నేల. కానీ తారక రామారావు అంటే కులానికి మతానికి అతీతంగా అందరూ ఏకమై అన్నగారని పిలిపించుకుంటే ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక మా నందమూరి తారక రామారావు గారే. ఇంకా అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎవరూ లేరు, అది గర్వంగా చెప్తున్నానండి. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క 75వ వజ్రోత్సవాల్లో భాగంగా మా ఛాంబర్ మాకు ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం కాకినాడ జిల్లాలో పిఠాపురం పాతగయ పుణ్యక్షేత్రం అనగా చిన్న కాశీగా పిలువబడే ఈ యొక్క పుణ్యక్షేత్రంలో నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అటెండ్ అయ్యి మా యొక్క ఛాంబర్ పెద్దలు, ప్రొడ్యూసర్స్ అండ్ అందరూ టీమ్ అండ్ కో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని అందరూ అనుకుంటారు. ఆయన ఒక అద్భుతమైన రైటర్ అండ్ డైరెక్టర్. దానవేర సూరకర్ణ సినిమా 40 రోజుల్లో ఆయన వివిధ క్యారెక్టర్లో నటించి దర్శకత్వం వహించి 40 రోజుల్లో కంప్లీట్ చేసి సినిమాని ఇచ్చిన అప్పుడు ఫిల్మ్ కదా, ఈ ఫిల్మ్ సినిమాని ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, ఒక శక్తి. ఆయన మన ముందు ఉన్నా లేకపోయినా మనందరితో ఈరోజు మనం మాట్లాడుకునే ఒక చారిత్రక అద్భుతం అనే చెప్పాలి నందమూరి తారక రామారావు గారు. ఒక రాజకీయాలు అవనియండి, సినిమా రంగం అవనియండి, ఏ ఒక్క రంగంలోనే సరే ఆయనకంటూ ఒక దేవుడి తర్వాత దేవుళ్ళ కొలిచే ఒక అద్భుతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం అందరూ కూడా మీట్ అయ్యి మాట్లాడుకుంటున్నాం. అంటే మేము కూడా నూతన దర్శకులం, ప్రొడ్యూసర్స్ అందరూ కొత్త టీము. అలాంటి గొప్ప వ్యక్తులని ఆదర్శంగా తీసుకుని అనేక రకాల ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క సూచనల మేరకు ఆయన యొక్క విద్యార్థుల్లా మేమందరూ కూడా పలు సినిమా రంగంలో మున్ముందుకు వెళ్ళి మేము విజయం సాధించడానికి ముఖ్య కారకులు అయినటువంటి మన నందమూరి తారక రామారావు గారికి మా టీమ్ అండ్ కో అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. సార్, ఎన్టీఆర్ గారు అంటే యూనివర్సల్ స్టార్గా అందరికీ తెలుసండి. ఈ పిఠాపురం గ్రామంలో ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున చేస్తున్నారా, లేదంటే అందరినీ కలుపుకొని చేస్తున్నారా? లేదండి, కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ మా పీడిఆర్ ప్రసాద్ రెడ్డి గారు, మా ఏపీ ఫిలిం ఛాంబర్ తరఫున కోఆర్డినేటర్ అండ్ ఏసీ మెంబర్. మా ఛాంబర్ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం కాకినాడ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసిందిగా మా కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు ఇప్పుడు కాకినాడ జిల్లా అంటే పిఠాపురం అనేది చిన్న కాశీ, ఒక పవిత్రమైన పుణ్యస్థలం. ఇలాంటి పుణ్యక్షేత్రంలో మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడుగు పెట్టడం కూడా మాకు దేవుడి తర్వాత దేవుడి అన్నట్టుగా మేము క్రియేట్ అయ్యి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఉద్దేశించి ఇక్కడే కార్యక్రమం చేయాలని మా కమిటీ అంతా నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అలాగే నటీనటులకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం 75వ వజ్రోత్సవం మన ఎన్టీఆర్ గారు ఇది ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలీదు, సడన్గా సర్ప్రైజ్ ఇది. ఒక ఎన్టీఆర్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఆయన పెద్ద నటుడు, అలాంటి నటుడు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే మన పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎమ్మెల్యే అవడం చాలా గొప్ప విశేషం అది. అలాగే మేము బెట్టింగ్ గ్యాంగ్
అనే ఒక మూవీలో నేను కూడా సెలెక్ట్ అయ్యాను. అందులో నాకు ఒక క్యారెక్టర్ కూడా మా సత్యసారాజీ సార్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇలాగే ప్రతి ఆర్టిస్టులు ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీ రామారావు గారు సినీ ఫీల్డ్కి ఎంటర్ అయిన రోజు 75వ వజ్రోత్సవం వేడుకలు ఈ పిఠాపురం పాదికి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కురుమల్లి వారి ఫౌండేషన్ తరఫున కురుమల్లి రాంబాబు గారు ఈరోజు నిర్మాతల్ని, డైరెక్టర్ని, అలాగే యాక్టర్స్ని సన్మానించడం జరిగింది. వారికి ఈ ఫిలిం ఛాంబర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఒక రాముడు వేషం వేసిన, కృష్ణుడు వేషం వేసిన ఆయన నడిచి దిగి వస్తుంటే గుళ్ళో ఉన్న రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ ప్రజలు రామారావు గారినే ఫోటో పెట్టుకుని పూజించేవారు. అలాగే తెలుగువాడు ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతిని వెలుగు ఎత్తి చాటింది ఒక ఎన్టీఆర్ అని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. సినీ ఫీల్డ్ కళమ్మ తల్లి, తెలుగు వారి ఆ పేరు వచ్చిందంటే దానికి గర్వించదగ్గ పేరు నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున ఆయన గురించి ఇలాగా మేము ఇలా సత్కరించబడినటువంటి ఇది కూడా మాకు చాలా అభినందనలు మేము అందరికీ తెలుపుతున్నాం. సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ, ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువారి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 75వ వజ్రోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సినిమా నిర్మాతలకి, అలాగే డైరెక్టర్స్కి, యాక్టర్స్కి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మా కురుమళ్ళ ఫౌండేషన్ తరఫున మొమెంటోలు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు చాలా మా ఫౌండేషన్ తరఫున చైర్మన్గా నా పేరు కురుమళ్ళ రాంబాబు. చాలా అదృష్టంగా భావిస్తాను మీరు అందరినీ గౌరవించడం. అతని మహోన్నతమైన వ్యక్తి అందుకున్నటువంటి విజయాన్ని ఈ యంగ్స్టర్స్ కూడా అందుకుని వాళ్ళ జీవితంలో బాగా ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఆయన ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడలో హీరోగా చేస్తున్నాను. ఎన్టీఆర్ ఆ పేరుతో ఒక బ్రాండ్ అండి. అది మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి అలా చాలా ఇన్స్పైర్ అయ్యాం మేము కూడా. ఈరోజు ఎన్టీఆర్ గారు 75వ వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇక్కడే ఈ పాదగా క్షేత్రంలో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన కోసం, ఎన్టీఆర్ గారి కోసం తెలియనోటి ఎవరు లేరు. ఎందుకంటే ఆయన హీరో, నిజంగా రియల్గా హీరో. ఇంకా అందుకనే ఇది ఇలాగా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను. ఛాంబర్ కోఆర్డినేటర్, జిల్లా కోఆర్డినేటర్ డివిఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, కురుమళ్ళ రాంబాబు గారి ఆశీర్వాదంతో ఈరోజు మహానటుడైన శ్రీ నందమూరి తారక రామారావు గారి 75వ వజ్రోత్సవం మా పిఠాపురం పుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. పిఠాపురంలో ఎందుకు జరుపుకోవాలంటే, పిఠాపురం మహారాజా వారు, అంటే పిఠాపురం అంటే కళలకు ప్రతీక. పూర్వం నుంచి ఎన్నో కళాకారులు కానీ, ఎన్నో కళలు కానీ పిఠాపురంలోనే పుట్టాయి. ఈ రోజున ఆ మహానుభావుడి వజ్రోత్సవం పిఠాపురంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు తారక రామారావు గారు మీర్జాపూర్ మహారాజు అయిన ఆయన ప్రొడ్యూసింగ్ చేసిన మన దేశం అనే సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారండి. ఆయన మీర్జాపూర్ మహారాణి ఆయన కృష్ణవేణి గారు ఆధ్వర్యంలో ఆవిడతో జీతానికి పనిచేసిన ఆయన మెట్టి మెట్టికి వెదిగి ఈరోజు ఆంధ్రలో అందరి గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన లేనప్పటికీ ఆయన మహానటుడిగా ఎన్నో సినిమాలతో ప్రజలందరినీ ఆకట్టుకుని మా అందరికీ ఇన్స్పిరేషన్గా మిగిలారు. ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్తో మా పిఠాపురాన్ని కనుమరుగైన కళాకారులందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి మళ్ళీ ఆయన స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తామని, మేము తీసిన వారేవా జతగాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ తీయబోతున్న బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమాలతో మేము కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ
మా తరపున మేము ఆయన ఆశీర్వాదంతో నడవాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నాము. ఫర్దర్గా ఆయన ఆశీర్వాదంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పిఠాపురం పాతగయ క్షేత్రంలో పెద్ద అయిన నందమూరి తారక రామారావు గారు ఆయన యాడ్ చేసిన సినిమా 70 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందులో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. తారక రామారావు గారు అదే ఇప్పటికి 75 సంవత్సరాలు సినిమాలో వచ్చిన కారణంగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కాకినాడ జిల్లా రెడ్డి గారు అండ్ మన రాంబాబు గారు అండ్ శ్రీనివాస్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసి వీళ్ళందరూ కూడా ఒక చోటకి చేర్చి వీళ్ళందరినీ కూడా మంచి మార్గం నడిపిస్తున్న వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము చాలా సంతోషపడుతున్నాను. సార్ అందరికీ నమస్కారం అండి. సినిమా మా అందరికీ సినిమా అంటే చాలా ఇష్టం, ప్రేమ. అందుకనే ఈరోజు మా పిఠాపురంలో ఏపీ ఫిలిం ఛాంబర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా జిల్లా అధికారి అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు అందరూ కలిసి ఈ ఉత్సవం చేస్తున్నామండి. ఎన్టీ రామారావు గారు అంటే మా అందరికీ చాలా ఇష్టం అండి. మన దేశం సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఆ సెలబ్రేషన్ ఏపీ ఫిలిం ఛాంబర్ తరఫున ప్రసాద్ రెడ్డి గారు, అలాగే కురుమల్ల ఫౌండేషన్ అధినేత కురుమల్ల రాంబాబు గారు, మన జనసేన పార్టీ శ్రీనుబాబు గారు అందరూ కలిసి ఇష్టపడి మా పిఠాపురంలో ఈ వేడుకలు ఘనంగా చేస్తున్నామండి. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మా బెట్టింగ్ గ్యాంగ్ అనే సినిమాతో మా డైరెక్టర్ సత్య గారు మీ ముందుకు వస్తున్నారు. మీరందరూ కూడా ఆదరించాలి. మనందరూ మళ్ళీ థియేటర్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.